ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈనాటి దేవుని వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ఈనాటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు దేవుడు. చూడండి ఏమంటున్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు. ఏంటండి? దేవుడు వాటినే పోషిస్తున్నాడు. మరి అంతకంటే మీరు శ్రేష్ఠులు కారా? వాటికంటే మనము చాలా శ్రేష్టమైన వారిని గమనించవచ్చు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగ ఉన్నా, నీ పరిస్థితి బహుశా కష్టతరంలో ఉండొచ్చు, పోషించబడడానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కానీ పిల్లరా, దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు. దేవుడు పోషిస్తానని ఈరోజు నీకు వాగ్దానం చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, కడుపు నిండిన వారి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఈరోజు అనేక మంది వారు బ్రతకడానికి కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారి తిండికి కూడా చాలా సందర్భాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు చాలా మంది జీవితాల్లో ఉన్నాయి. పిల్లరా, దేవునికి స్తోత్రం. అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వాటికంటే శ్రేష్ఠులు, మీరు వాటికంటే శ్రేష్టమైన వారు పిల్లరా. కాబట్టి దేవుడు మన గురించి సమస్తం ఎరిగిన దేవుడు. మనం పుట్టక ముందే మనల్ని ఎరిగిన దేవుడు. తల్లి గర్భములో మనల్ని రూపింపక మునిపే మనను ఎరిగిన దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన భక్తులను ఎన్నడూ విడిచిపెట్టడు, ఎందుకంటే ఆయన భక్తులే శ్రేష్ఠులని వ్రాయబడింది పిల్లారా. కాబట్టి నువ్వు విశ్వాసంతో దేవుని అడుగు, విశ్వాసం మీద ఆధారపడు. ఈరోజు అనేక మంది జీవితాలు పిల్లారా పోషించడానికి కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారి జీవితాలు నడుస్తున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా పోషిస్తాడని జ్ఞాపకం ఉంచుకోండి ప్రియులారా. ఆయన దేవుణ్ణి అడగండి, గోజాడండి. ఎప్పుడైతే ప్రియులారా మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని ఎప్పుడైతే వెతుకుతారో ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని దేవుని లేఖని సెలవిస్తుంది. కనుక ప్రియులారా, దేవుణ్ణి అడగండి, ఆయన్ని గోజాడండి. ఖచ్చితంగా మిమ్మల్ని పోషిస్తాడు, మీ పిల్లలను పోషిస్తాడు. ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటున్నాం. ఈరోజు అనేక మంది ఆశీర్వదించబడి ఉన్నారంటే వారు ఒకప్పుడు తిండికి కూడా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నవారిని నేను చూశాను. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులారా, దేవుడి ఆశీర్వాదం వలన, దేవుడు ఇచ్చిన వారికి ఆశీర్వాదం వలన వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, ఉన్నతమైన జీవితాలు జీవిస్తున్నారు. దేవుడు పోషిస్తాడా అని ఆశ్చర్యం మీ జీవితాల్లో వద్దు, ఎందుకంటే ఆయన పోషించగలడు. ఆకాశ పక్షులను చూడండి, భూమి మీద ప్రతి ప్రాణిని పోషిస్తున్న దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కూడా పోషిస్తాడు. మీకు ఏది అవసరమో, ఏది అక్కడికో, ఏది కొదువో, ఏది లోటు ఉందో ఆ లోటును భర్తీ చేసి మిమ్మల్ని పోషించే కృప ఆయనే దయచేయనుగాక. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.